మరో 4 ఖరారు. ఎవరు? కడియం కావ్య వరంగల్ కి, చేవేలకు కాసాని జ్ఞానేశ్వర్, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జైరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్. 9కి చేరిన బీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య. బీఆర్ఎస్ బీఎస్పీ కలిసిపోయి త్వరలో స్పష్టత. కేసీఆర్ తో నేతలు రామ్జీ గౌతమ్ ఆర్ఎస్పీ చర్చలు అంటూ ఒకరిని చూస్తాం. సో మొత్తానికైతే బీఆర్ఎస్ కూడా కొంత సీరియస్ గానే చేస్తున్నట్టు మనకైతే తెలుస్తా ఉంది. సీరియస్ గా అంటే మామూలు సీరియస్ గా లేదు, కొంత వాళ్ళు కూడా ఏదో ఒక దానిలో ప్రభావం చూపాలనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ అక్కడ విషయం ఏంటి అంటే అక్కడ ఎవరు కూడా గెలిచేటువంటి పరిస్థితి మనకు కనబడతలేదు. ఎందుకు అంటే వాళ్ళకు ఓటేయడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. వాస్తవం చెప్పాలంటే ఎవరు కూడా సిద్ధంగా లేరు. అయితే దీనిలో భాగంగా ఒకసారి వరంగల్ సంబంధించినటువంటి దాంట్లో నేను క్లియర్ గా నిన్న కూడా చెప్పడం జరిగింది. వరంగల్లో ఆరూరి రమేష్ కనుక బీజేపీ నుంచి వస్తే కనుక ఖచ్చితంగా ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్ రమేష్ వేరే వాళ్ళకి ఇస్తే కనుక త్రిముఖ పోరు బలంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకసారి నేను చెవేలకు సంబంధించిన విషయం మాట్లాడినట్లయితే చెవేల్లో కాసాని జ్ఞానేష్ కి ఇవ్వడం జరిగింది. కాసాని వీరేష్ కి ఇస్తారని అనుకున్నాను, వాళ్ళ కొడుకుకి వీరేష్ కి ఇస్తారని అనుకున్నాను. కానీ కాసాని జ్ఞానేష్ కి ఇస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ నాకు తెలిసి అయితే ఆయన గెలిచే ప్రసక్తి లేదు అని స్పష్టంగా కనబడతా ఉంది. చెవేలలో ఇక ఇక్కడ ఒకసారి చెవేల గురించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎవరు మన సునీత మహేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ సునీత మహేందర్ రెడ్డి. చాలా విచిత్రమైనటువంటి అంశాలు ఉన్నాయి, మీకు అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ కు గతంలో మంచి పట్టుండే బీసీ వర్గాల్లో, కానీ ఎప్పుడైతే టీడీపీలో చేరి తర్వాత బీఆర్ఎస్ లో చేరిండో ఆయనకు ఉండేటువంటి పట్టు మొత్తం కూడా పోవడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ కు గతంలో చాలా పెద్ద ఫెరోషియస్ గా ఆయన ఎంబడి జనాలు తండోపతండాలుగా కలిగినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ప్రస్తుతం ఆ చరిష్మా కూలిపోయింది కాబట్టి ఆయన ఒక ఎక్స్పైర్డ్ పొలిటీషియన్ చెప్పుకోవచ్చు. వాస్తవం ఎక్స్పైర్డ్ పొలిటీషియన్ కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఎక్స్పైర్డ్ పొలిటీషియన్. ఆయనకు తన సొంత సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేస్తూ చేయదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఓడిపోయే వ్యక్తులకు ఎవరు కూడా ఓట్లేరు. ఏ సామాజిక వర్గం ఉన్నా తన సొంత సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఎవరైనా కానీ ఓడిపోయే వ్యక్తులకు అయితే ఏరు కదా, ఏదో మా అంటే 2% 3% పెరగొచ్చు, కానీ ఓడిపోవడం మాత్రం ఖాయం. కాబట్టి ఎక్కువగా ఎవరు కూడా ఆ వ్యక్తి వెనకాల ర్యాలీ అవ్వడానికి ఇష్టపడరు వాస్తవంగా. సో ఇక్కడ మనం బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇది అంత పెద్ద వేస్ట్ గా. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కాంగ్రెస్ చూసినట్లయితే బీజేపీ చూసినట్లయితే సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరి మధ్య ఆ ఫైట్ బలంగా ఉండే అవకాశం అయితే కనబడుతున్నాయి. అయితే దీనిలో రంగారెడ్డి సంబంధించినటువంటి చెవిలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే చెవిల్లో ఈరోజు తాండూరు, అదేవిధంగా వికారాబాద్, పరిగి, అదేవిధంగా మహేశ్వరం, లింగంపల్లి, అదేవిధంగా రాజేంద్ర, తాండూరు, వికారాబాద్, పరిగి, ఇంకో కన్సిస్ ఉన్నది 7గా మొత్తం. సారీ చేయలేదు, మర్చిపోయాను. సో ఇక్కడ చూసినట్లయితే మిత్రులారా, ఇక్కడ తాండూరులో అసలు విషయం ఏంటంటే మహేశ్వరంలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. దాదాపు 5,000-10,000 ఓట్లతోటి అందరి శ్రీరాములు ఓడిపోవడం జరిగింది. ఇక్కడ బీజేపీకి భారీ లీడ్ వస్తుంది, రాసి పెట్టుకోండి. బీజేపీకి భారీ లీడ్ వస్తుంది. లింగంపల్లిలో దాదాపు 1,00,000 ఓట్లకు పైగా రావడం జరిగింది. ఇక్కడ కూడా బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఈసారి అసెంబ్లీ పార్లమెంట్ కాబట్టి గతంలో కంటే ఈసారి భారీ లీడ్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రాజేంద్రలో కూడా దాదాపు 89,000-90,000 ఓట్లు రావడం జరిగింది. అక్కడ తోకల శ్రీనివాసరెడ్డికి ఆయన కూడా ఈసారి సీరియస్ గా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసి ఇక్కడ కూడా బీజేపీ లీడ్ వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ ఈ 4 ఇట్లలో సునీత మహేందర్ రెడ్డికి సంబంధించిన తాండూరులో పట్టు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ కొండా విశ్వేశ్వరరెడ్డికి తాండూరులో కొంత లీడ్ ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా వికారాబాద్, పరిగి, చేవెళ్ళలో బీజేపీ వేవ్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. బీజేపీలో యూత్ అంతా కూడా ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చాలా పెద్ద సీరియస్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈరోజు రంగారెడ్డి జిల్లా అంటేనే గత కొన్ని దశాబ్దాలుగా ఈరోజు పటోల్లా మరియు పట్నం, పటోల్లా ఫ్యామిలీ మరియు పట్నం ఫ్యామిలీ వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆ రంగారెడ్డి జిల్లాను శాసిస్తున్న విషయం చూస్తా ఉన్నాం. అయితే వీళ్ళు ఏమైనా డెవలప్ చేసిరా అంటే ఈరోజు తాండూరు పోయి రోడ్లు చూడండి, ఏ విధమైన రోడ్లు మనం చూస్తా ఉన్నాం.
వికారాబాద్ రోడ్డు చూడండి, పరిగి రోడ్డు చూడండి, చెవేల రోడ్డు చూడండి, ఎక్కడ డెవలప్మెంట్ జరిగిందా అండి? వీళ్ళ ఆధిపత్యంలోనే కదా గత కొన్ని దశాబ్దాలుగా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా మక్కుతా వస్తా ఉంది. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈ రంగారెడ్డి జిల్లా ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ కాన్సెస్ ఏవైతున్నాయో ఈరోజు ఈ రాష్ట్రానికి అధికమైన నిధులు సమకూరుస్తాం, రిజిస్ట్రేషన్ ద్వారా అధిక ఆదాయం వస్తా ఉన్నది. కానీ ఏమైనా డెవలప్మెంట్ ఉందా అంటే ఏమి. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ తమ స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనం కోసం ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా ఈరోజు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ చాలా సీరియస్ గా పనిచేస్తా ఉన్నారు. చాలా సీరియస్ గా ఆయనను గెలిపించినా ఓడించినా ఆయన ప్రజలతోనే ఉంటూ ప్రతి గ్రామాల తిరుగుతూ తను ఎంపీగా ఉన్నప్పుడేమో అధికమైనటువంటి నిధులు సెంట్రల్ నుంచి అదేవిధంగా స్టేట్ నుంచి తీసుకొని కొంత డెవలప్ చేసే ప్రయత్నం చేసిండు. తర్వాత ప్రజలు ఆయనను తిరస్కరించడంతో అయినప్పటికీ కూడా వెనకడు వేయకుండా నన్ను ఓడించారు ప్రజలు అని చెప్పేసి మరి ఆయన కోపం లేకుండా ఇప్పటికి కూడా ఈరోజు గ్రౌండ్ లో తిరుగుతూ తన ఫౌండేషన్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. కొన్ని వేల మందికి యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. అనేకమైనటువంటి బడుల్లో అన్ని సమస్యలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయన తన ఫౌండేషన్ ద్వారా కొంత నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అందుకే ప్రజలు ఆయన వెంట ర్యాలీ అవుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి వెంట ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీ అవుతున్నారు. సో అందులో భాగంగానే ఆయనకు ఈ తాండ్రులో వ్యక్తిగతంగా చాలా మంచి ఇమేజ్ ఉంది వాస్తవంగా. సో ఓట్లన్నీ కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం కనబడతారు. వికారాబాద్, పరిగి, చేవెల్లో కూడా చాలా పెద్ద ఎత్తున సీరియస్ గా పనిచేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. చేవెల్లో కూడా కంప్లీట్ లీడ్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చేవెల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఓటు బ్యాంక్ సంపాదించడం జరిగింది. అక్కడ గెలుస్తారేమో అనేటువంటి ఒక నరేషన్ కూడా బిల్డ్ అయిపోయింది వాస్తవంగా. సో ఇప్పుడు చేవెల్ల, వికారాబాద్, పరిగి, తాండ్రులు కనుక కొంత పుంజుకోగలిగితే కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క విజయం చాలా దాదాపుగా కనబడతా ఉంది. ఎందుకంటే సునీత మహేందర్ రెడ్డి, పటోల మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్. పటోల మహేందర్ రెడ్డి ఏంటంటే తన స్వార్థ రాజకీయం కోసం మొన్న మంత్రి పదవి ఇస్తా అంటున్నాడు. మంత్రి పదవి 2 నెలల కోసం ఉన్నాడు ఆయన. అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పట్నం మహేందర్ రెడ్డి ఉంటాడు. ఎక్కడ ఈరోజు తనకు రాజకీయంగా బెనిఫిట్ అవుతుందో అక్కడికి వస్తాడు. ఎక్కడ ఆర్థిక ప్రయోజనం ఉంటే అక్కడికి వస్తాడు మహేందర్ రెడ్డి తప్ప ఈరోజు పేద ప్రజలు డెవలప్ చేద్దాము, గ్రామాలను డెవలప్ చేద్దాము, ఈరోజు మన ప్రాంతాన్ని డెవలప్ చేద్దాం అనేటువంటి సోయి లేనటువంటి వ్యక్తి ఈరోజు మహేందర్ రెడ్డి. మళ్ళా సునీత మహేందర్ రెడ్డి గెలిస్తే ఏమవుతుందండి? ఏమైనా నిధులు తీసుకురాగలుగుతుందా? ఒకవేళ పార్లమెంట్ లో ఏమైనా మాట్లాడగలుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడే మీకు అందుబాటులో లేదు. ఏదో టైం పాస్ బయటకు వచ్చి ఆ అధికార కార్యక్రమం పాల్గొనడం తప్ప ఆమె ఇప్పుడున్న ప్రజల్లో ఉందా? ఒకవేళ ఎంపీగా గెలిచింది అనుకోండి, పార్లమెంట్ లో ఏమని మాట్లాడుతుందండి? ఏం తీసుకొస్తుంది? అదే కొండా విశ్వేశ్వరరెడ్డి కనుక గెలిస్తే ఈరోజు అనేకమైనటువంటి సెంట్రల్ నుంచి రావాల్సిన ప్రతి స్కీమ్ను కూడా తీసుకురావడానికి ఈయన కృషి చేస్తాడు. ఒకసారి ఈయన ఫౌండేషన్ అసలు ఈయన గురించి చాలా మందికి తెలియదు. నేను అసలు చెప్పొద్దు కూడా కానీ చెప్పాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. ఒకసారి చూడండి ఈయన వెబ్సైట్ లో ఈయన సంబంధించిన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. పోర్ట్ఫోలియో ఒకసారి చూద్దాము. ఈయన కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క ప్రొఫైల్ ఒకసారి జూమ్ చేసుకో, చూపించు ఒకసారి. అయ్యో, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరు అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి 1926-1960లో జన్మించారు. తెలంగాణ రాజకీయ మరియు సామాజిక జీవితంలో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు. అతని తాత కొండా వెంకట రంగారెడ్డి ఈ ప్రాంతంలో గౌరవనీయమైన వ్యక్తి. అతని తండ్రి కొండా మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. రెడ్డి యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు మరియు వివిధ సంస్థలు బోధించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతను విప్రో హెల్త్ కేర్ ఐటీ, చూడండి విప్రో హెల్త్ కేర్ ఐటీకి సంబంధించినటువంటి సిఇఓగా ఈయన సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు గతంలోనే ఎప్పుడో 90s లోనే విప్రోకి సిఇఓ పనిచేసింది ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి. ఆ తర్వాత జీ మెడికల్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానిలో కూడా డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు సిటాడెల్ రీసెర్చ్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నాడు. అక్కడ అతనికి అనేక పేటెంట్లు, కాపీరైట్లు కూడా ఉన్నాయి. చూడండి ఈ వ్యక్తి ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి పేటెంట్స్, కాపీరైట్స్ ఉన్నాయి. అంటే ఈయన నార్మల్ వ్యక్తి కాదు, ఒక ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ నుంచి. వాస్తవంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో మీ తెలంగాణ ఉద్యోగంలో కూడా పనిచేయడం జరిగింది. వాస్తవంగా ఆయన తెలంగాణ ఉద్యోగంలో చాలా కీ రోల్ పొజిషన్, తెలంగాణ రాష్ట్ర సభలో ఆయన పాత్ర చాలా అమోఘం. అంత పెద్ద పొజిషన్ లో ఉండి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఏ చిన్న మీటింగ్ జరిగినా కానీ అక్కడికి వచ్చి తను ఒక సామాన్యులో కూర్చోవడం ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేసిన చాలా పెద్ద పని. ఆయన ఏదో నేను 1000 కోట్లు వస్తున్నాయి కదా, లేకపోతే పెద్ద ఇంటలెక్చువల్స్ కదా అని నాకేదో డాష్ కావాలని ఇప్పుడు కోరుకోడు. చాలా సామాన్యుడిగా ఉంటూ అందరితోటి కలుపులుగా ఉంటాడు. కాబట్టి ఆయనకు తెలంగాణ సమాజంలో ఒక మంచి పేరు ఉండడం జరిగింది. సో చూడండి ముఖ్యంగా యువత సాధికారత మరియు ఆరోగ్య సమస్యలు కూడా పాల్గొన్నారు. అతను సాహస క్రీడలు, సంగీతం అన్ని కూడా కామన్. ఒకసారి ఆయన ఇంకా కుటుంబం గురించి డీటెయిల్స్ కానీ. నెక్స్ట్ ఆయన జీవితంలో
జననం సంబంధించిన అంశం, పాఠశాలకు సంబంధించిన అంశం, అదేవిధంగా కళాశాలకు సంబంధించిన అంశం, వివాహం, అదేవిధంగా రాజకీయాల్లోకి ప్రవేశం. 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరి చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కేటీఆర్ సంబంధించిన ఆయన చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నచ్చగా బయటికి రావడం జరిగింది. వాళ్ళ చిల్లర విషయాలు వాస్తవం ఈ కల్వకుంట్ల కుటుంబం చేసిన చిల్లర విషయాలు భరించలేక బయటికి రావడం జరిగింది. వాస్తవంగా చూడండి ఆయన కెరీర్ చూడండి. అనుబంధ ఎస్ఎక్స్ కౌంటీ కాలేజ్ యుఎస్ఏకి అనుబంధ ఫ్యాకల్టీ సభ్యుడు ఉన్నాడట. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్జేఐటి యుఎస్ఏ అమెరికాకు సంబంధించిన దానిలో అనుబంధ ఫ్యాకల్టీ సభ్యుడు. డిజైన్ ఇంజనీర్ మాలిన్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ డిఫెన్స్ అండ్ మెడికల్ ఇండస్ట్రీ కోసం ఆయన డిజైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా సిఇఓ విప్రోకు సంబంధించిన దానిలో అలా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఎండి ఇది జనరల్ ఎలక్ట్రిక్ ఎంఎస్ఐటికి సిఇఓ అండ్ ఎండి గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా సిఇఓ అండ్ ఎండి సిటాడెల్ రీసెర్చ్ సొల్యూషన్ లిమిటెడ్ ప్రస్తుతం దీనిలో ఈయన ఎండిగా ఉండడం జరిగింది. వ్యాపారవేత్త, వ్యాపారాలు ప్రారంభించబడ్డాయి. ఇవన్నీ కూడా మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఉండడం జరిగింది. ఆవిష్కరణలు, పేటెంట్లు, కాపీరైట్ చూడండి. అభివృద్ధి చెందిన హైపార్ ఒక ఫార్మాస్యూటికల్ అండ్ డ్రగ్ నాలెడ్జ్ బేస్ మరియు HIREPS మరియు HICORE సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంబంధించిన దానిలో ఆవిష్కరణ ఉంది. పేటెంట్ పొందిన వైద్య ఆవిష్కరణ అంట. పేటెంట్ పొందిన పేషెంట్ ట్రాన్స్ఫర్ ట్రాలీ మరియు ట్రాన్స్ఫర్ బెల్ట్ మేకర్కి సంబంధించినటువంటి దానిలో పేటెంట్ రావడం జరిగింది. అధునాతన లైటింగ్ టెక్నాలజీ సంబంధించిన దానిలో పేటెంట్ రావడం జరిగింది. ఇంజనీరింగ్ ఆవిష్కరణలు అంటూ ఒకటి చూస్తాం. రేఖాంశ చిలిక మరియు ఎల్ ఆకారపు లోడ్ ట్రాన్స్మిటింగ్ ఎలిమెంట్ తో ప్రత్యేకమైన రాడ్లెస్ సిలిండర్ రూపొందించారు. సోలార్ పవర్ సపోర్ట్ స్ట్రక్చర్, పారాబోలిక్ అద్దాల కోసం, డిజైన్ కోసం అని చెప్పేసి దానికి సంబంధించి కూడా పేటెంట్స్ ఉండడం జరిగింది. ఇలా చాలా విషయాల్లో కూడా ఈయనకు పేటెంట్స్ రావడం జరిగింది. సో ఈయన ఒక ఇంటెలెక్చువల్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక పొలిటీషియన్, ఒక సంఘ సంస్కర్త అంటే సర్వీస్ ఓరియంటెడ్ సంబంధించినటువంటి దానిలో కూడా చాలా కీలకంగా తన సంపాదనలో కొంత మేర ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో కూడా ఆయన తన సంపాదన కొంత భాగాన్ని కూడా ఈరోజు చేవేళ్ల ప్రజల కోసం చేస్తా ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తి అంటే చూడండి, ఒక ఇంటెలెక్చువల్, ఒక సైంటిస్ట్, ఒక పొలిటీషియన్, ఒక సర్వీస్ ఓరియంటెడ్ సంబంధించినటువంటి వ్యక్తి, ఇలా అన్ని రకాలు కలుగుతున్న వ్యక్తి మనక చట్టసభల్లో ఉంటే ఖచ్చితంగా చేవెళ్లలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. చేవెళ్ల దిశని రంగారెడ్డి జిల్లా దిశని మార్చడంలో ఖచ్చితంగా ఈయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని నేను స్పష్టంగా చెప్పాను. అందుకే ఈయన గురించి ఆయన గెలవాలని మేము వ్యక్తిగతంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీడియా శాఖ మేము చెప్పొద్దు, కానీ ఈరోజు ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లో ఉంటే చట్టసభలకు ఒక అందం, అక్కడ ఒక గౌరవం అనేది ఉంటుంది, వాస్తవంగా ఒక విలువ ఉంటుంది. అదే మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే ఎట్లుంటుందండి? మహేందర్ రెడ్డి ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పట్టుకు వచ్చిండు. గత 20 సంవత్సరాలు టీడీపీలో ఉంటే పదవులో పెంచుడు, తర్వాత బీఆర్ఎస్ లో పదవులో పెంచుడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తుడు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టి వేధించిండు, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టి వేధించిండు, ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చిండు. ఏంటంటే పరిస్థితి? ఇప్పుడు ఆ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏం చేయాలి? మహేందర్ సపోర్ట్ చేయాలా? ఆయన కేసులు పెట్టి వేధించిన ఆయన మీదే ఇప్పుడు ఆయన మళ్ళీ గెలిపించుకుంటారా? అట్లా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంది మహేందర్ రెడ్డి ఓడియడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు చట్టసభలో ఉంటే ఏం చేస్తారు? ఏం నిధులు తీసుకురాగలుగుతారు? అదే కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ రంగారెడ్డి జిల్లాకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఏమైతుందో. మరి ప్రజల నిర్ణయం ఇది, మనం చెప్పడం కాదు కానీ ప్రజల నిర్ణయం. ఎందుకంటే మేము చెప్పడం మా బాధ్యత, దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.